ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఆ కూటమికి సంబంధించిన 6 గ్యారంటీలు అంటే బాబు షూరిటీ గ్యారంటీలు టు మహిళలు అట్లా ఇట్లాంటి ఏదో పదాలు పెట్టి కొంత ఎలక్షన్ మేనిఫెస్టోని రిఫ్లెక్ట్ చేస్తూ కొన్ని వాగ్దానాలు చేశారు. ఫ్రీ బస్సు ప్రయాణం అని, 3 సిలిండర్లు ఇస్తామని, అదే రకంగా అమ్మవందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 చొప్పుల ఇస్తామని అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఇప్పటికే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క నవరత్నాల పథకంలో 2019లో వారు ఇచ్చినటువంటి ఎన్నికల ప్రణాళికలో ఇవన్నీ ఈ వాగ్దానాలన్నీ చేసి వాటిని దాదాపుగా 99% ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డారు. సో ఇప్పుడు రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఉండేటటువంటి అంశాలు ఏ రకంగా ఉంటాయి, అదే రకంగా ప్రజల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి కోరికలు ప్రభుత్వాల దగ్గర నుంచి వారు ఆశిస్తున్నారనేటటువంటి దాని మీద ఒక విశ్లేషణ మనం తప్పనిసరిగా చేద్దాం. సో ఇవాళ భారతదేశంలో కనుక మనం చూస్తే దాదాపుగా 10% మంది ప్రజలు అంటే 145 కోట్ల మంది ప్రజల్లో 10% మంది దగ్గర 90% సంపద అంతా వారి దగ్గరే ఉంది. 90% మంది ప్రజల దగ్గర 10% సంపద మాత్రమే ఉన్నదనేటటువంటిది అనేక మంది చెప్పినటువంటి వివరాలు. ఇది ఎక్కడా కూడా ప్రభుత్వాలు ఖండించలేదు. అందుకే ఈ దేశంలో అతిపెద్ద ధనవంతులు ఈ దేశంలో ఉన్నారు, అతిపెద్ద దరిద్రులు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీనికి ఏ రకంగా కూడా ఎగ్జంప్షన్ కాదు. అంటే నేను చెప్పేటటువంటి ఒక అంశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ధనికులు ఉండటమే కాకుండా కటిక దరిద్రులు కూడా ఉండేటటువంటి రాష్ట్రంగా దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. అందుకని తప్పనిసరిగా అధిక ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, అదర్వైజ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఈవెన్ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ ప్రభుత్వాల దగ్గర నుంచి ఏ రకమైనటువంటి ప్రయోజనాలు కూడా వారు ఆశిస్తున్నా వారికి అందుతున్నటువంటి అవకాశాలు లేవు. సో బిలో పవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉండేటటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ రకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతున్నటువంటి సందర్భాలు. సో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో వారు చెప్పినటువంటి మాటలు కానీ, అదే రకంగా వివిధ శాఖల ద్వారా మనం సేకరించినటువంటి ఆ సమాచారాన్ని కనుక మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి సహాయాన్ని పొందుతున్నటువంటి వ్యక్తులు దాదాపుగా 3.5 కోట్ల మంది ఉన్నారనేటటువంటి ఒక అంశం మనల్ని కూడా తప్పనిసరిగా బాధించేటటువంటి అంశం. సో వీళ్ళలో రైతు కూలీలు ఉన్నారు, అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, బిచ్చగాళ్ళు ఉన్నారు, అనేక రకాలైనటువంటి వ్యక్తులు, మహిళలు, పురుషులు అంతా కలిపితే అంటే ఒక రోజు మొత్తం 3 పూట్ల భోజనం చేసేటటువంటి అవకాశం కూడా లేనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అందుకనే ప్రభుత్వాల దగ్గర నుంచి వీరందరూ కూడా తప్పనిసరిగా ఎక్స్పెక్ట్ చేస్తారు రాబోయేటటువంటి రోజుల్లో మనం ఎన్నుకునేటటువంటి ప్రభుత్వాలు మనకి ఏ రకంగా ఆర్థిక పరమైనటువంటి సాయం చేస్తారనేటటువంటి దాని మీద తప్పనిసరిగా వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. అందుకనే అభివృద్ధి, సంక్షేమాన్ని రెండూ కూడా 2 జోడెద్దుల్లా తీసుకుని ముందుకు తీసుకువెళ్ళటం అనేటటువంటిది అనేక ప్రభుత్వాలు చేసేటటువంటి అంశం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎన్నికలు వచ్చేంత వరకు, ఎన్నికల్లో అధికారం వచ్చేంత వరకు ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. అధికారం రాగానే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాదు, నేను ఈ రాష్ట్రానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేటట్టు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే ఎవరు? బ్యూరోక్రాట్. సో బ్యూరోక్రాట్లకి ఎక్కడా కూడా ప్రజల పట్ల ఏ రకమైనటువంటి సానుకూలత కానీ, ఒక రకమైనటువంటి సింపథెటిక్ ఫీలింగ్స్ కానీ ఎక్కడ ఉండవు. ఎందుకంటే చట్టాలని, సర్కులర్ని, గైడ్ లైన్ని హ్యూమన్ ఫేస్ లేకుండా అమలు చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కూడా అదే కోవకు చెందినటువంటి వాడు. ఈ నేపథ్యంలో వారు ఇచ్చేటటువంటి ప్రణాళికలన్నీ కూడా 2014 నుంచి 19 వరకు చూసాం మనం. స్పష్టమైనటువంటి హామీలతో వచ్చినటువంటి వ్యక్తి ఆ స్పష్టమైన హామీలన్నిటి కూడా అమలుపరచకుండా ఎగ్జిట్ అయినటువంటి విధానం మనం చూసాం. చివరికి ఏ రకమైన హామీ లేకుండా మహిళలందరినీ వారి ఓట్లని కొనుగోలు చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మహిళలందరికీ కూడా పసుపు కుంకుమ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టి ఓట్లని ఎక్స్పెక్ట్ చేశారు. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మధ్యాహ్నం నుంచి మహిళలందరూ బారులు తీరున్నారు పోలింగ్ బూతుల ముందు. వారందరూ కూడా ఈ పసుపు కుంకుమ ద్వారా బెనిఫిట్ పొందిన వాళ్ళే అని తెలుగుదేశానికి సంబంధించిన మీడియా అంతా కూడా అబద్ధాలను ప్రచారం చేసింది. అదే రకంగా ఆంధ్ర ఆక్టోపస్ అనేటటువంటి వ్యక్తి లగడపాటి రాజగోపాల్ చెప్పినవన్నీ అబద్ధాలుగా తెలుగుదేశం పార్టీ రాబోతోంది అనేటటువంటి మాటలన్నీ చెప్పారు. ఏవైనప్పటికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలు అనేటటువంటివి
తప్పనిసరిగా నిమ్న వర్గాలకి, అణగారిన వర్గాలకి, అదే రకంగా బిలో పవర్టీ లైన్లో ఉండేటటువంటి అనేక మందికి ప్రభుత్వాల ద్వారా అందేటటువంటి సహాయం మీదనే ఈ రకమైనటువంటి ఎన్నికల ప్రణాళికలు తీసుకోవడం జరుగుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో అప్పుడు ఉన్నటువంటి 1000 రూపాయలు ఏదైతే పెన్షన్ ఇస్తూ వచ్చారో దాన్ని మేము వస్తే 3000 రూపాయలకి పెంచుతామనేటటువంటి మాట చెప్పిన తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 6 నెలల ముందు దాన్ని 2000 చేశారు. తర్వాత దాన్ని సక్సెస్ఫుల్గా వారు ఇంప్లిమెంట్ చేయలేదు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏజ్ అయిపోయినటువంటి వృద్ధులందరికీ కూడా, వారు పేదల వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఏదో ఒక సాధనంతో ఆఫీసుల చుట్టూ తిరిగేటువంటి అవకాశాలు లేవు. అటువంటి వారికి ఇళ్ల దగ్గరే ఒక రకమైనటువంటి అద్భుతమైన కార్యక్రమం. అంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ పేమెంట్ అనేటటువంటిది 69 లక్షల మందికి పెన్షనర్స్ అందరికీ కూడా ఎక్కడ దీనిలో ఒక రకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక గ్రామంలో కనుక పెన్షన్ కనుక ఎవరికైనా ఇవ్వాలి అని అంటే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వ్యక్తి చనిపోతే మాత్రమే అందులోకి వీరు వెళ్ళగలుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పద్ధతి లేదు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్ పేమెంట్ చేస్తూ వచ్చారు. ఇది సామాజిక బాధ్యత, ఇదంతా కూడా సంక్షేమ కార్యక్రమం. అందుకనే 39 లక్షలు మాత్రమే ఉండేటటువంటి పెన్షనర్ చంద్రబాబు నాయుడు సమయంలో 2014 నుంచి 19 ఇవాళ 24వ సంవత్సరం లెక్కలు చూస్తే 69 లక్షల మంది పెన్షనర్స్ ఉండటం అనేటటువంటిది, వారికి వాళ్ళు ఇచ్చేటటువంటి 3000 ఏదైతే ఉందో ఆ 3000ని పెంచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రణాళిక తయారవుతుంది. వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా. దీనిలో జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ కనుక మనం చూస్తే 2500 రూపాయలుగా మాత్రమే పెన్షన్ ఉండేటటువంటి రైతు కూలీలకు కానీ, లేదా అణచబడినటువంటి వర్గాలకు కానీ, పేదవారికి కానీ, ఏదైతే మన అమరావతి ప్రాంతంలో వారు ఉంటున్నారు, అంటే రాజధాని ప్రాంతంలో ఉంటున్నారు. మొన్ననే ఫిరంగిపురంలో జరిగినటువంటి సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేము దాన్ని 5000 రూపాయలుగా పెంచుతామనేటటువంటి మాట ఏదైతే చెప్పారో ఆ మాట తప్పకుండా ఒక వారం సమయంలోనే గైడ్లైన్స్ అన్ని ఇష్యూ చేయటం. సో వారికి 5000 రూపాయల పెన్షన్ పేమెంట్ చేయటం కూడా చకచకా జరిగిపోయింది. సో నిమ్న వర్గాలు ఎవరైతే ప్రభుత్వాల దగ్గర నుంచి ఏదైతే ఆశిస్తూ ఉంటారో ఆ ఆశలకు ప్రతిబింబంగా తనకు ఉండేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని సర్దుబాటు చేయాల్సినటువంటి అంశం. ఆ ఆర్థిక పరంగా కనుక మనం ఎకనామిక్స్ కనుక మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్టబుల్ ఎకనామిక్స్ ఇది కేంద్ర ప్రభుత్వాలకి వర్తిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి వర్తిస్తాయి. ఏమిటి యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్ అని అంటే ఇన్కమ్కి అదే రకంగా ఎక్స్పెండిచర్కి మధ్యలో ఉండేటటువంటి తేడా ఏదైతే ఉందో, అంటే ఇన్కమ్ తక్కువగా ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ద్రవ్య లోటుగా మనం పిలుస్తాం, ఫిస్కల్ డెఫిసిట్ అనేటటువంటి మాట మాట్లాడతాం. సో ప్రతి సంవత్సరం బడ్జెట్లు ఏదైతే ప్రభుత్వాలు తయారు చేస్తాయో ఎక్స్పెండిచర్లు ఎక్కువగా ఉండేటటువంటి సందర్భంలో ఆ లోటుని పూడ్చుకోవడానికి వారి దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏమున్నాయి, దాన్ని బట్టే ఎన్నికల యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేసినా లేదా వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ చేసినా అవే ఉంటాయి. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు కానీ మరొకరు కానీ చెప్పినటువంటి సలహా ఏంటంటే నిష్కర్షగా మీరు ఎక్స్పెండిచర్ని తక్కువ చేసుకోవటం అనేటటువంటిదే ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు చాలా మటుకు దాన్ని పాటించాయి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే ఇన్కమ్కి ఎక్స్పెండిచర్కి ఏమాత్రం తేడాలు లేకుండా చాలా స్పష్టంగా, తేడా ఒకవేళ ఉన్నా కూడా కొద్దిపాటి గ్యాప్తోనే వాళ్ళందరూ కూడా పరిపాలన సాగించారు. రోసయ్య గారు ఆర్థిక మంత్రి హోదాలో అనేక సార్లు చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రామిస్ చేసినా ముందు నాకు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశా, ఎందుకంటే ఫైనల్గా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మంత్రిత్వ శాఖ నా దగ్గర ఉంది కాబట్టి. అందుకని ఎక్కడైనా సరే ఇన్కమ్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పెండిచర్ని కిందకి తీసుకురావాలి. లేని పక్షంలో ఇన్కమ్ని పెంచుకుంటూ మాత్రమే ఆ లోటును పూర్తి చేయాలనేటటువంటి రెండో రకమైన ఆప్షన్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక మంది నిందారోపణలు ఏ రకంగా చేస్తున్నారంటే మీరేదో చెత్త పన్ను పెంచినారు, లేదా వాటి మీద లిక్కర్ మీద ఒక రకమైనటువంటి ట్యాక్సులు లేదా ధరలు పెంచినారు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో జిఎస్టీ వసూళ్ళు ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుందో అది వారికి ఇన్కమ్, అది దాని మీదనే వసూళ్ళు ఎక్కువ. ఎక్స్పెండిచర్ ఎక్కువగా కనుక ఉన్న రోజున జిఎస్టీ వసూళ్ళు ఎక్కువ ఉంటాయి. లేని రోజున ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, అదే రకంగా ఎక్సైజ్ మీద వచ్చేటటువంటి ట్యాక్స్ కానీ, పెట్రోల్ మీద వచ్చేటటువంటి ట్యాక్సులు కానీ, ఇవే వారికి వచ్చేటటువంటి ఇన్కమ్లు ఇవన్నీ కూడా. అదే రకంగా రిజిస్ట్రేషన్ అయ్యేటటువంటి ఖర్చులు.
సో ఈ రకంగా వచ్చేటటువంటివి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 90 నుంచి 95 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉండేటట్టు సందర్భంలో బడ్జెట్లు దాదాపు 2 లక్షల దాకా వెళ్తున్నాయి. అంటే ఎక్స్పెండిచర్ ఎనార్మస్గా ఉంది. సో ఇన్కమ్ని పెంచుకునేటటువంటి ప్రాసెస్లో తప్పనిసరిగా ప్రజలు సహకరించాల్సి వస్తుంది. లేనటువంటి వాళ్ళు నిమ్న వర్గాలు దాదాపు 3 కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ట్యాక్సులు పే చేయగలుగుతారో వారి ద్వారా ట్యాక్సులు వసూలు చేయటం, లేనటువంటి వారికి సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయటం ఇవన్నీ కూడా ప్రభుత్వాల యొక్క బాధ్యత. అదే రకంగా మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయటం అనేటటువంటిది. ఈ రెండూ కూడా ఎక్స్పెండిచర్ని తక్కువ చేసుకోలేకపోవటం, ఇన్కమ్ని పెంచుకోలేకపోవటం, ఈ రెండూ కనుక అసక్తత ఉన్నట్టు సందర్భంలో మూడో ఆప్షన్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా అప్పులు చేయటమే. సో అప్పులు అనేటటువంటి నియంత్రణలో ఉండేటటువంటి అప్పులు మాత్రమే చేయాలి. అందుకే కేంద్ర ప్రభుత్వాల యొక్క రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఎఫ్ఆర్బిఎం లాంటి చట్టాలు ఉంటాయి. సో వీటన్నిటికీ లోబడి చేసేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా ఇవన్నీ కూడా ప్రజల మీద ఎఫెక్ట్ పడేటటువంటి ఏవైనప్పటికీ కూడా నవరత్నాల పథకాలని కంటిన్యూ చేయటం, అదే రకంగా రైతులకు సంబంధించినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా ఇంత మాఫీ చేస్తామని చెప్పి మాఫీ చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఆలోచించాల్సినటువంటి అంశం. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నటువంటిదే. అదే రకంగా మహిళలకు ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేసినటువంటి సందర్భంలో మరింతగా మహిళలకు ఏదైనా కనుక కార్యక్రమాలు చేయాలనంటే వారికి ఈ గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ ఇవ్వటం కానీ, లేదా ప్రయాణాల్లో కొంత వెసులుబాటు కల్పించటాలు కానీ, అదర్వైజ్ ఉద్యోగాలు లేనటువంటి మహిళలకి కొంత మేరకు ఏదైనా ఒక భృతి మాత్రం ఇవ్వటం అనేటటువంటిది తప్పనిసరిగా చేయాల్సినటువంటి అంశాలు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసేటటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది కేవలం 2 పేజీలకు 1 పేజీకే పరిమితం అవుతున్న వారు ఏదైతే చెప్పారో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ ఎన్నికల మేనిఫెస్టో అనేటటువంటిది రిలీజ్ చేసేటటువంటి అవకాశాలు ఉండటంతో ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి నిమ్న వర్గాలందరూ కూడా ప్రభుత్వాలకి వాటి యొక్క ప్రణాళిక కోసం ఎదురు చూసిన సందర్భంలో చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో ప్రజల కోసం రాష్ట్రం కోసం తయారు చేస్తారు.